బాలు జైలు నుండి ఇంటికి రావడంతో మీనా బాలుకి హారతి ఇవ్వడానికి హారతి పట్టుకొని వస్తే, ఏంటి నీ మొగుడేమైనా యుద్ధాలు చేశాడా, ఇంకేమైనా పనికొచ్చే పని చేశాడా, హారతి ఇచ్చి మరి లోపలికి తీసుకొస్తున్నావు అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది. ఇంకా దాంతో మీనా, ఆయన ఏమీ తప్పు చేసి జైలుకు వెళ్ళలేదు, ఒక నాటకం ఆడాల్సి వచ్చింది, అది అనుకోకుండా అలా రివర్స్ అయ్యి ఇలా జరిగింది అని చెప్పి హారతి ఇస్తూ ఉంటుంది. ఓ నాటకాల గురించి మీరే చెప్పాలి మరి అని, మీ ఫ్యామిలీ అంతా నాటకాలు ఆడుకునే వాళ్ళే కదా, నీ పుట్టింటి వాళ్ళంతా అని ప్రభావతి మీనాని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటే, మీనాకి చాలా కోపం వచ్చి, ఏంటి అత్తయ్య గారు నాటకాలు అంటున్నారా, నాటకాలు అంటే ఏంటి, ఆ డబ్బులు నొక్కేసి నాకేమీ తెలియదు అన్నట్టు నా మీద నిందలు వేయాలనుకున్నారు, ఓ అదా నాటకం అంటే, ఆయన ఏ తప్పు జరిగినా దాంట్లో నన్నే దోషిగా చెప్తూ ఉంటారు కదా, నన్నే తిట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అవే నా అత్తయ్య నాటకాలంటే అని అంటూ ఉంటే, ఇంకా ప్రభావతి, మనోజ్, రోహిణి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకోనత్తయ్య, మా పుట్టింటి వాళ్ళ జోలి తీయకండి అని మీనా చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శృతి రవితో, ఈరోజు నాకు ఫీవర్గా ఉంది, నేను కూడా డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకి వెళ్ళట్లేదు, రానని చెప్పేశాను, నువ్వు కూడా వర్క్కి వెళ్ళకు, నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటే, ఓ లేదు శృతి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి అని రవి చెప్తున్నా కూడా వినకుండా వెళ్తూ ఉంటాడు. నువ్వు ఇలా వెళ్ళావంటే చూడు నేను ఏం చేస్తాను, ఇంతకైనా తెగిస్తాను అని శృతి అంటుంటే కూడా రవి వినిపించుకోకుండా ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంకా శృతి మొత్తం రెడీ అయిపోయి లగేజ్ సర్దుకొని బయటికి వస్తుంది. అప్పుడే మీనా చూసి, ఏంటి శృతి బ్యాగ్ సర్దుకున్నావేంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే, నేను వెళ్ళిపోతున్నాను మీనా అని చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రభావతి కూడా అక్కడికి వచ్చి, ఏంటి శృతి ఏమైంది, నేను మాట్లాడుతున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటే, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపకండి అని వాళ్ళిద్దరిని తప్పుకొని చాలా స్పీడ్గా గేట్ గట్టిగా ఓపెన్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బయట బాలు కార్ తుడుస్తూ చూస్తూ ఉంటాడు, చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే శృతి వాళ్ళమ్మ రవికి ఫోన్ చేసి, నా కూతురు నీ వల్ల పుట్టింటికి తిరిగి వచ్చేసింది, అసలు ఏం జరిగింది, నువ్వేం చేస్తున్నావు అని రవి మీద అరుస్తూ ఉంటుంది.